నాకు గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మాయిలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఐక్యత ఆనందంలో ఏదైతే మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి ఈ దాడుల పైన మరి రాష్ట్రపతి గారికి లేఖ రాయడం జరిగింది. అమిత్ షా గారిని, మోడీ గారిని, అలాగే మరి జేపీ నడ్డా గారి యొక్క అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వీళ్ళు రాగానే 50 రోజులు అయింది. వచ్చిన తర్వాత పరిపాలన పైన దృష్టి పెట్టడం మానేసి వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రజలు ఎక్కడ అడుగుతారేమో అని వాటన్నిటి మీద తప్పుడు ఫేక్ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం, అలాగే ఈ విషయాన్ని పాలిటిక్స్ ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ కార్యకర్తలపై మా కార్యకర్తల మీద వేధించడం, గురి చేయడం, వాళ్ళని టార్గెట్ చేసి నడి రోడ్డు మీద గుడ్డిని ఏ రకంగా అయితే నరికినట్టుగా నరికారో ఈరోజు మనం చూసాం. వినుకొండలో రషీద్ అనే ఒక మైనార్టీ అధ్యక్షుడు, మా పార్టీ నాయకుడు, జిలానీ అనే టీడీపీ సంబంధించిన వ్యక్తి గతంలో ఒక ఆసిఫ్ బండిని వీళ్ళు తగలపెట్టడం జరిగింది, జిలానీ అనే వ్యక్తి. సో ఆ గొడవ అంతా కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులే, ఇంకా మీరు 5గురు ఉన్నారు, మీ 5గురిని కూడా మీరు చంపుతాం, మీరే టార్గెట్ అని అన్నాడంటే ఎవరు చూస్తున్నారు దీనిని? ఎవరినైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా జిలానీ అనే వ్యక్తిని కాపాడగలరా? ఆయన కాపాడతారా? ఇప్పుడు క్షణికావేశం అవనండి, క్షణికావేశం కాదు, రివెంజ్ పాలిటిక్స్. వస్తే మేము చంపేస్తాం, మీ ఆస్తులు దత్తత చేస్తాం. ఈరోజు మీరు మీ పార్టీ అందరూ కూడా మా మీద దాడులు చేస్తే రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లిస్ట్ చదివారు కదా, 1000, 2000, 3000 అని. అంటే దానికి డబ్బులు మిస్ చేయాలి, 5000, 10,000 మిస్ చేయాలని కాదు. మానవతంగా రాజకీయంగా మనుషులను చంపుకుని వెళ్ళిపోతే ఏముంటాయి? ఇక్కడ సమాజంలో మనం రాజకీయం చేయాలన్నా మనుషులు బతకాలి కదా. మనుషులను చంపుకుని వెళ్ళిపోతే మనం ఏ సంకేతాలు ఇస్తున్నాం? రాజకీయాలుగా ఎదుర్కోవాలి. ఎవరికైనా వర్తించుద్దండి ఇది? ఎవరికైనా వర్తించుద్దా? ఎవరికైనా సార్, ఎవరికైనా. నేను అదే చెప్తాను. గతంలో మీరు చేశారు కదా, గతంలో మీరు కేసులు పెట్టారు కదా, గతంలో మీరు జే బ్రాండ్లు మీరు తీసుకొచ్చామంటున్నారు. ఈ రోజు ఏ బ్రాండ్లు అంటే ఇలా ఇచ్చారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ అట, ఒక శేష పైన స్పెషల్ స్టాటస్, ఒక శేష పైనేమో రైల్వే జోన్, ఒక శేష పైనేమో ఈవీఎం బ్రాండ్. వీళ్ళు తీసుకొచ్చిన బ్రాండ్ నీళ్ళు కదా. ఏం మాట్లాడతారు? ఈ రోజున నాణ్యమైన మందు ఏ ప్రభుత్వం అయినా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారులకు ఏ పార్టీ వస్తుంది కానీ నాణ్యమైన మందు ఇస్తాం. పాపం డీసీఎం గారు కూడా అదే చెప్పారు, నాణ్యమైన మందు ఇస్తాం. ఈ నాణ్యమైన మందు తాగి ఈ రోజున జనాల మీద పిచ్చుకొక్కల్లాగా ఈ టీడీపీ కూటమి తాలూకా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల పైన 5 సంవత్సరాలు, 5 నెలలు, 3 నెలల పిల్లల పైన అత్యంతంగా తెగబడతా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక విధ్వంసంగా తయారు చేశారు. ఎక్కడ చూసినా శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తూ శాంతి భద్రతలు స్వర్ణయాలవా మన అనిత గారు చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఓకే, మేము చాలా సంతర్పించాం, మంచిదే. ఏమైంది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం ఎక్కడ చూడట్లా? ఎందుకంటే మీరు అన్నారు కదా, మా గవర్నమెంట్ రాగానే ఎవరైనా తప్పు చేయాలంటే నేను తప్పు చేసినా నా తల తెగిపోయే చట్టం వస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అటువంటి చట్టం తీసుకురండి సార్. పార్టీలతో మీరు వేయకండి. అది వైఎస్ఆర్ పార్టీ నాయకుడు తప్పు చేసినా, కార్యకర్త తప్పు చేసినా శిక్షించండి. ఏ పార్టీ నాయకుడు, పార్టీలు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడండి. కూలీలుగా చేయొద్దు. ఎందుకంటే రాష్ట్రంలో యువత ఉద్యోగుల్లో ఎక్కువ చెడు వ్యసనాలకు గురైనారు. డ్రగ్స్ కి, మందుకి బానిసలు అయిపోయి ఈ రోజున ఏం చేస్తారో అర్థం కావట్లా. విచక్షణ అర్థం కావాలి. వాళ్ళు ఈ రోజున ఎక్కడ ఒక ఆడపిల్ల ఒంటరిగా కనబడితే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏం చేస్తారో అర్థం కావట్లా. బయటికి రావాలంటేనే భయం వేస్తూ ఉంది. ఒక నాయకుడు బయటికి తిరగాలంటే భయం, ఒక ఆడపిల్లని ఉద్యోగం పంపించాలంటే భయం, ఒక ఆడపిల్లని స్కూల్ కాలేజీలకు పంపించాలంటే భయం.
మీరే కాదు సార్ రక్షణ కల్పిస్తానన్నారు. రక్షణ కల్పించండి, రాజకీయాలు కాస్త పక్కన పెట్టండి. ఆడపిల్లలకి, నాయకులకి, తోటి వీళ్ళకి రక్షణ కల్పించండి. రాజకీయాలు అనేది ప్రశాంతంగా చేద్దాం. రాజకీయాలు అనేది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చేద్దాం. విమర్శలకు ప్రతి విమర్శలు, అంతేకాని దాడులకు ప్రతి దాడులు కాదండి. మేము ఒక ఇద్దరిని నడిపితే మేము నలుగురిని, మీరు నలుగురిని నడిపితే మీ 8 అని టార్గెట్ చేసుకుని చెప్పండి మీ యొక్క కార్యకర్తలకి, నాయకులు మీరు చెప్పండి. అంతేగాని అధికారంలో మీరున్నారు, మేము అడుగుతాం, మీరు సమాధానం చెప్పే పొజిషన్ లో మీరున్నారు. అన్ని మా మైదాతో వస్తారంటే అధికారంలో ఎవరింటే ఆలోచన వస్తుందండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా డ్రగ్స్ అన్నారు, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ క్లెయిమ్ అన్నారు. ఇప్పుడు జరగట్లేదా? ఆ రోజున ఎలాగైతే మీరు ప్రశ్నించారో ఈ రోజున మిమ్మల్ని అలాగే ప్రశ్నిస్తారండి. అధికారంలో ఎవరున్నారో వాళ్ళే ప్రశ్నిస్తారు, అధికారంలో ఎవరున్నారో వాళ్ళే సమాధానం చెప్పాలా. అంతేగాని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పెంచి పోషించారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు డ్రగ్స్ తాగండి, మీరేమో వయసు తాగేసి ఆ ఆడపిల్లల్ని రేపులు చేయండి అని చెప్పారా? అది కాదు కదా. ఎవరినైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పరు కదా మీరు వెళ్ళి సమాజంలో నాశనం చేయండి అని. వాళ్ళు కూడా ఒక బాధ్యతగానే ఉంటారు. కానీ మన కార్యకర్తల్లో ఒక లిమిట్ ప్రకారంగా మనం మాట్లాడే మాట, ఈ రోజున ఒకటే చెప్తాను. నేను చౌదరి గారు, నేను లేకపోతే కాజా గారు ఎవరైనా కొన్ని మాటలు కొంతమందిని ప్రభావితం చేయొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాంటి, లోకేష్ గారు లాంటి వ్యక్తులు, ఈ రోజున అలా జగన్ లాంటి ఇలాంటి వ్యక్తులు ఏంటంటే చాలా సమాజానికి ఒక మంచి మెసేజ్ లాంటి వాక్యాలు ఇవ్వాలా. అంతేగాని మీరు రండి నీ స్టిక్కులు తీసుకొచ్చి రోడ్ల మీద తన్నుకుందాం అని పవన్ కళ్యాణ్ గారి లాగా, ఎవరైతే ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నారా లోకేష్ గారి లాగా మీరు చంపండి, మీరు చెయ్యండి, మీ మీద 20-30 కేసులు వేసుకుంటే మీకు పెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తామని లోకేష్ గారి లాగా అనకూడదండి. దానికి కూడా ప్రేరేపితం అవుతారు. అవన్నీ సమాజంలో పనికిరావు. రాజకీయం చేసుకెళ్దాం. రాజకీయాలు ఎందుకంటే ఈ రోజుతో అయిపోయేది కాదు. మన ప్రజల్ని మనం రక్షించుకుందాం. ఈ రోజున ఆ తల్లికి ఎవరండి ఇది? మా ఆయన చెప్తా ఉన్నారు, తిరుపతిలో ఆడ ఎందుకు కోసాడో తెలియదు. ఎందుకు ఆడపిల్లల ఇంట్లో లోపలికి వెళ్ళి చిన్నపిల్లలు కోసాడు, ఒక ముస్లాంని చంపాడు. ఎందుకు చంపాడు కూడా తెలియదు. ఎందుకు సమాజాన్ని ఇంత దారుణమైన స్థితిలో తీసుకెళ్తా ఉన్నారు? ఒకటే సార్, ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. నిజంగానే హోమ్ మినిస్టర్ గారు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి. ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా చాలా కఠినంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా తీసుకెళ్ళేయండి, పర్లా, నేను చేసినా వేయండి లోపల. అంతేగాని అక్కడ ఎప్పుడైతే మనం లూప్ లైన్స్ ఇచ్చామో ఖచ్చితంగా ఇటువంటి రోడ్డు మీదకి వచ్చి ఎవడు కూడా భయపడ్డండి. అంత అర్ధాంతరం మనం చూసాం. ఒక గొడ్డిని సాగు కొట్టినట్టుగా కొట్టి నరికి, 2 చేతులు నరికి, కాళ్ళు నరికి, మెడ మీద, తలకాయ మీద, మొహం మీద కత్తితో నరుకుతుంటే ఒక సినిమా వేడుక చూసినట్టు చూసారండి. నాకైతే మీరు చెప్తే నమ్మరు, మీకు అబద్ధం. 2-3 రోజుల నుంచి నేను మంచినీళ్ళు తాగలా. అన్న కూడా తిన్నాక నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి రాత్రిపూట నిద్ర కూడా పట్ల. నాకు అంత భయం వేసింది. అంటే ఇంత భయానకంగా సమాజాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు ఏ పార్టీకైనా. సమాజంలో మన అందరం ఒకటే, మానవత్వంతో మెల్లగుండాలా. ఇప్పటికైనా ఈ యొక్క దాడులు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మరి అక్కడ ధర్నా చేస్తామని చెప్తా ఉన్నారు. మేమేదో అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికో ఇంకోటి కాదండి. సమస్య వచ్చింది, ఆ సమస్య మన ఆంధ్రప్రదేశ్ లో కంట్రోల్ తప్పైంది కాబట్టినే మేము అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే ఈ రకంగా కేంద్ర హోమ్ మినిస్టర్ దిగొచ్చి